800 సంవత్సరాల ముందు ధర్మస్థలాన్ని మల్లార్మడిలోని కుడుముగా గుర్తిస్తూ ఉండేవారు. తర్వాత ఇది బెల్థాంగడిలోని ఒక గ్రామంగా మారింది. ఇక్కడ జైన్ సైనికాధికారి బిర్మన అతని భార్య అయిన అమ్ము బల్లాతితో నివసిస్తూ ఉండేవాడు. వారు నిడారంబరత, ఆరాధనీయత, ప్రేమాస్పదులుగా గ్రామ ప్రజలచే గౌరవించబడ్డారు. వారు గ్రామస్తుల పట్ల ఔదార్యం, సేవాభావం చూపిస్తూ వచ్చారు. పురాణ కథనం అనుసరించి ధర్మదేవతలు ధర్మరక్షణ, ధర్మస్థాపన, ధర్మ ప్రచారం కొరకు తగిన వారిని అన్వేషిస్తూ ఈ దంపతులు నివసిస్తున్న గృహానికి వచ్చారు. ఆ దంపతులు వారిని ఆహ్వానించి పూజించారు. వారి పూజలకు ప్రసన్నులైన ధర్మదేవతలు ఆ రోజు రాత్రి వారి కలలో కనిపించి వారి గృహాన్ని ధర్మదేవతలకు సమర్పించి వారి జీవితాలను ఆ దేవతలకు సమర్పించాలని ఆదేశించారు. చూడండి ఎలా ఉంది లొకేషన్. ఎడమ వైపున చూస్తున్నారు మీరు ధర్మస్థల క్షేత్రంలో ఉన్న కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ముందర గేట్ ఉంది చూడండి. గేట్ ఉంది చూడండి ముందర. వెల్కమ్ టు ధర్మస్థల అని చెప్పేసి గేట్ ఆఫ్ వే ధర్మస్థల అనేసి ఒక మెన్షన్ చేశారు వాళ్ళు. ఒక గేట్ని ఢిల్లీలో ఎలా ఉందో ఇండియా గేట్ అట్లా మెన్షన్ చేశారనమాట. మీరు ఈ గేట్ ద్వారా లోపలికి రండి అనేసి అలనాటి కళా వైభవాలను చూపిస్తూ కొన్ని విగ్రహాలని గేట్కి ఎడమ వైపున కుడి వైపున పెట్టడం జరిగింది. చూడండి ఎలా ఉందో. ధర్మస్థలం లోపలికి మనం ఎంటర్ అయిపోయినాము. ఇంకా ఒక 500 మీటర్స్ రైట్కి వెళ్తేనా 500 మీటర్ రైట్కి వెళ్తే ధర్మస్థలం దేవస్థానానికి లోపలికి వెళ్తాము. ఇప్పుడు అక్కడ శివ దగ్గరికి వెళ్ళండి. సో కుడి పక్కన చూసారా, ఇది ధర్మస్థలానికి మొత్తానికి మెయిన్ బస్ స్టాండ్. ఇక్కడి నుంచే బెంగళూరు బస్సులు అన్నీ ఉన్నాయి. ఎడమ వైపున చూస్తే అన్నప్ప స్వామి దేవాలయం ఉంది. ఇప్పుడు మనం అన్నప్ప స్వామి దేవాలయం ఎడమవైపున చూస్తూ ఉన్నాము. ఇట్లా ముందరికి వెళ్తున్నాం. ఇవన్నీ గెస్ట్ హౌస్లు, మీన్స్ రెంటెడ్ రూమ్స్ ఇవన్నీ. సో కార్ పార్కింగ్, గెస్ట్ హౌస్. సో శ్రీ మంజునాథ స్వామి టెంపుల్ రైట్ పోవాలట. ఇదిగో చూడండి, ఇక్కడ చూడండి మంజునాథ స్వామి సిలువ వేశారు. ఇక్కడ ఎలా ఉందో చూడండి. కాఫీ కలర్, బ్రౌన్ కలర్లో శివుడు నిల్చుకున్నాడు. టర్న్ తీసుకో రైట్ సైడ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే గో. ఇప్పుడు మనం వెళ్తాం. అక్కడ బోర్డు ఉంది చూడండి. ఎక్కడెక్కడికి వెళ్ళాలి, మ్యూజియం ఎలా ఉంది, పార్క్ ఎక్కడ పోవాలా అనే సింబల్స్ వేశారు అక్కడ. మనం ఫాస్ట్గా వెళ్తున్నాం కదా, ఏమనుకోమాకండి మరి. ఇదే దారిలో వెళ్ళాలబ్బా మనము. ఇందాక చూపించిన రైట్ దారిలో వెళ్ళినా మనం దేవస్థానానికి వెళ్తాము, లెఫ్ట్ సైడ్లో వెళ్ళినా కూడా దేవస్థానానికి వెళ్తున్నాము. సో నేత్రావతికి పోయే దారి ఎట్లా పోవాలా, గంగోత్రికి ఎట్లా పోవాలా, వైశాలికి అనేసి అక్కడ వాళ్ళు బోర్డు, దేవస్థానం వాళ్ళు బోర్డు సింబల్ ఒకటి సూచించారు ఎట్లా పోవాలనేది. చూడండి మనం ఇప్పుడు ఇంకా జస్ట్ ఒక్క నిమిషంలో మంజునాథ స్వామి క్షేత్రానికి చేరుకునేస్తున్నాము. ఇట్లా వెళ్ళాలబ్బా. రైట్ సైడ్ చూపించారు సింబల్ వేసారు వాళ్ళు. రైట్ సైడ్ జాయిన్ ద క్యూ అనేసి. ఈ క్యూ మార్గంలో వెళ్తే ధర్మస్థలంలో ఉన్న శ్రీ మంజునాథ స్వామి క్షేత్రంలోకి వెళ్తాం, లోపలికి వెళ్తామప్పా. అదిగోండి ఇదే దేవస్థానము. యూటర్న్ తీసుకోండి భయ్యా, నో ప్రాబ్లం. చూడండి టైమింగ్ కూడా మెన్షన్ చేశారు వాళ్ళు. ఆ కాలం నాటి టైమింగ్ మెన్షన్ చేశారు వాళ్ళు. ఎలా ఉంది చూడండి టైమింగ్, సింబల్ ఉంది. పురాతన కాలం వాచ్ అబ్బా ఇది, అత్యంత పురాతన కాలం వాచ్ ఇది. ఇదప్ప మంజునాథ స్వామి దేవస్థానము. మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము. ఇంకా కొన్ని చూపిస్తాను నేను మీకు. ఎవరో ఒక అబ్బాయి, అంటే మన తెలుగు అబ్బాయి దొరికాడు కాబట్టి ఆయన డ్రైవ్ చేస్తా అంటే నేను ఇలా చెప్పడం జరుగుతూ ఉంది. ఎడమ వైపు మళ్ళీ చెప్తున్నాం కదా, ఇది ఎడమ వైపున పార్క్ ఉంది. స్వామివారికి గుడి వైపున, గుడి నుంచి వస్తా అంటే దేవాలయం నుంచి వస్తా అంటే రైట్ సైడ్ వస్తుంది. మనం ఇట్లా పోతున్నాం కాబట్టి మనకి ఎడమ వైపున వస్తుంది అనమాట. ఇవన్నీ చాలా అంటే చాలా పెద్ద పెద్ద దేవస్థానం వాళ్ళే రూమ్స్ ఉన్నాయి, ప్రైవేట్ లాడ్జెస్ ఉన్నాయి. ఇక్కడ దొరకని వస్తువులు అంటూ లేవు. మేము చూడండి అక్కడ చూసా చూడ, రాగి పాత్రలు కానీ, ఇతర పళ్ళ్యాలు కానీ ఇవన్నీ ఎక్కువగా ఇక్కడి నుంచి కొనుక్కొని పోతుంటారు అనమాట. రామేశ్వరము కానీ కన్యాకుమారిలో ఏ విధంగా అయితే ఉన్నాయో ఎక్కువ ఇత్తడి, రాగి అన్నటివి వెనుకని అవి అలాంటివి ఇక్కడ కూడా దొరుకుతాయని నేను చెప్పడం జరిగింది. పంచులు అంటే భక్తులు ఎక్కువగా వైట్ అండ్ వైట్ ధరించి స్వామివారి దర్శనం చేసుకుంటారు కదా, సో అట్లా రెడ్ పంచులు కూడా పెట్టారు. ఇది కావేరీ కాంప్లెక్స్ అబ్బా, దేవస్థానం వాళ్ళదే అంటే ఇది కూడా. ఇది మొత్తం దేవస్థానం వాళ్ళదే. ఇక్కడ స్టే చేసి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు బస్ స్టాండ్ ఉంది ఇక్కడ. ఇది మెయిన్ ధర్మస్థలానికి
ప్రత్యేకమైన బస్ స్టాండ్ ఇది. లోకల్ బస్సులు ఇక్కడే వెళ్తుంటాయి, ఇక్కడే స్టాప్ అవుతాయి. సో బెంగళూరు నుంచి వచ్చే బస్సులు ఇక్కడే స్టాప్ అవుతాయి. మంగళూరు అన్నీ ఎవరాల్ బస్సులు అన్నీ కొత్త బస్ స్టాండ్లో వచ్చేసిందను. ఇప్పుడు ఈ కొత్తగా ఇక్కడ బస్సులకి స్టాప్ అవుతాయి. ఎవరైనా ఎక్కాలంటే అక్కడ పోయి ఎక్కాలంట. ఇది ధర్మస్థలం యొక్క చరిత్ర. ఇంకా 2 నిమిషాల్లో అన్నప్ప స్వామి దేవస్థానానికి వెళ్తాను. సో అక్కడ వెళ్ళి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నప్ప స్వామి ఎందుకు మంజునాథ స్వామిని లైక్ చేస్తాడు, మంజునాథ స్వామిని ఎందుకు కాపాడతాడనే విషయం నేను మీకు అన్నప్ప స్వామి దేవస్థానం లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను. పర్ఘాడే కుటుంబం వేరు ప్రశ్న వేయకుండా ఆ ఇంటిని ధర్మదేవతలకిచ్చి వారు వేరే గృహాన్ని నిర్మించుకున్నారు. అది ఇప్పటికీ ఇలాగే కొనసాగుతోంది. వంశీకులు ఇప్పటికీ స్వామివారి ఆరాధన కొనసాగిస్తూ ఉన్నారు. ధర్మదేవతలు తిరిగి పర్ఘాడే కుటుంబానికి కలలో కనిపించి కళారాహు, కలార్ఖయి, కుమారస్వామి, కన్యాకుమారి అనే 4 దేవతలకు విడివిడిగా ఆలయాలు నిర్మించమని ఆదేశించారు. దైవవాక్కు పాటిస్తామని హెడ్గే కుటుంబం మాట ఇచ్చారు. ప్రత్యుపకారంగా పర్ఘాడే కుటుంబానికి రక్షణ, విస్తారమైన ధర్మం, క్షేత్రానికి గుర్తింపిస్తామని మాటిచ్చారు. పర్ఘాడే ఆలయ నిర్మాణాన్ని నిర్మిద్దామని నిర్ణయం తీసుకున్నాడు. బ్రాహ్మణులను పిలిపించి అవసరమైన కార్యక్రమాలు జరపమని కోరారు. ఆలయం ప్రక్కన ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించమని పూజారులు పర్ఘాడే కుటుంబాన్ని కోరారు. దైవవాక్కు పలికే వారు అన్నప్ప స్వామిని పంపి శివలింగాన్ని ప్రతిష్ఠ జరిపించారు. ధర్మస్థలంలో ఉన్న శ్రీ మంజునాథ స్వామి దేవస్థానము పొద్దున్నే ఇప్పుడు 10 గంటలైంది ఇప్పుడు టైము. చూడండి ఎంతమంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తున్నారు. ఇది ధర్మస్థలంలో శ్రీ మంజునాథ స్వామి గుడి ముందర భాగం అన్నమాట. ఎడమ పక్కల నుంచి చాలామంది భక్తులు లైన్లో రావడం మనం గమనిస్తూ ఉన్నాము. అంటే ఆ లైన్లోకి రావాలంటే మనం కుడి పక్కల ఒక 4-5 కాంప్లెక్స్ ఉన్నాయి. ఆ కాంప్లెక్స్ అన్నీ దాటి గుడి వెనక వైపు నుంచి తిరుక్కొని వస్తేనే మనకి స్వామివారి దర్శనం అవుతుంది. వీళ్ళు ముందర వచ్చే వాళ్ళు చూసాం కదా మనము. ఆ ముందర వచ్చే వాళ్ళు కుడివైపు నుండే పెద్ద లైన్ 4-5 కాంప్లెక్స్ దాటుకొని వచ్చిన తర్వాతే ఈ ముందర మనకి గర్భగుడి ముందరే గుడి ముందర లైన్లో కనపడుతున్నారు అనమాట. వాళ్ళు టకాని ఏం రాలేదు, కాకపోతే చాలా లైన్లు దాటుకొని రావడం జరిగింది. చూడండి ధర్మస్థలంలో ఉన్న శ్రీ మంజునాథ స్వామి గుడి ముందర దేవాలయం ముందర ఆవరణ భాగం ఎలా ఉందో. వీళ్ళందరూ స్వామివారి దర్శనానికి వస్తున్నారు. చూడండి ఎంతమంది జనాలు అర్లీ మార్నింగ్ వస్తున్నారు. ఇక్కడ దేవస్థానానికి ముందర భాగం నుంచి ఎడమ వైపున ఒక పార్క్ ఉంది. ఆ పార్క్ కూడా నేను చూపిస్తాను. ఆ పార్క్లో చాలా అంటే కొలను ఉంది. ఆ పార్క్లో చిన్నపాటి కోనేరు ఉంది, చేపలు అలాంటి చిన్న మ్యూజియం ఉన్నాయి. అన్నీ మీకు చూపిస్తాను. మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి స్వామివారి దర్శనానికి ఇక రైట్ సైడ్ వెళ్తే క్యూ వస్తుందంట. ఆ క్యూ పద్ధతిలో వెళ్ళండి, దర్శనం చేసుకుంటారు అనేసి వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు. ఒక బోర్డు ద్వారా చెప్పడం జరిగింది. ఇదిప్ప గుడి యొక్క దేవస్థానం యొక్క ముందర భాగము ఎలా ఉందో చూడండి. మనం ఒకసారి వెళ్దాం లోపలికి వెళ్ళి అడుగుదాం పర్మిషను. ఎందుకంటే ఇంత పెద్ద పుణ్యక్షేత్రంలో పర్మిషన్ ఇస్తారా అంటే ఐ థింక్ చాలా కష్టం అనుకుంటా. బట్ ఏమంటే మన ప్రయత్నం మనం చేద్దాము, మన ప్రయత్నంలో లోపం లేకోకుండా మనం చేద్దాము. ఆ తర్వాత అంతా మంజునాథ స్వామి దయే. ఇక్కడ మఠం ఉంది. ఆ మఠంలో చాలామంది భక్తులు సేద తీరుతూ ఉన్నారనమాట. అంటే లైన్లో ఎక్కువ భక్తులు ఉన్నారు, అందుకనేసి ఇక్కడ కొంతమంది ఇక్కడ వెయిట్ చేసి తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తారనేసి అక్కడ కొంతమందిని అడిగితే చెప్పడం జరిగింది. పైన పెద్ద తాళవారం పట్టేశారు అబ్బా, ఎందుకంటే ఎండ ఎక్కువ కదా ఇక్కడ. సో అందుకని చెప్పేసి భక్తులు నడుచు వచ్చేటప్పుడు కాళ్ళకూడదు అనేసి తాళవారం పట్టేయడం జరిగింది. మీరు చూస్తున్నారు పార్కు దేవస్థానానికి ఎడమ వైపులు వస్తుంది. అంటే దేవస్థానం నుంచి దిగుబడి పెట్టేటప్పుడు ఎడమ వైపులు వస్తుంది, దేవస్థానానికి లోపలికి వచ్చేటప్పుడు కుడివైపు వస్తుంది. చాలామంది సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. మంజునాథ స్వామి దేవాలయం ఇది. ఇంత పొద్దునే దాదాపు 2000 మంది
మంది భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు. నేను చూశాను, ఏందబ్బా ఇంతమంది వచ్చేసారు ఇంత పొద్దున్నే అంటే, పొద్దున్నైతే మహా లఘు దర్శనంగా చేస్తారంట స్వామివారికి. ఆ దర్శనానికి తప్పకుండా అటెండ్ అవ్వాలనేసి భక్తులు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంది. చూడండి, మన ప్రజెంట్ కర్ణాటక రాష్ట్రం కానీ, తమిళనాడు కానీ, కేరళ నుంచి కానీ తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారబ్బా. నేను అందరూ చాలా వాళ్ళ మాటలు విన్నాను. అంటే కర్ణాటకలో కూడా చాలామంది తెలుగు మాట్లాడతారు కదా. సో ఆ తెలుగు వాళ్ళు కూడా, వాళ్ళతో పాటు తెలుగు వాళ్ళు కూడా కలిసి ఈ ధర్మస్థలంలో ఉన్న మంజునాథ స్వామి దేవస్థానానికి రావడం జరిగింది. వీళ్ళలో ఎవరు తెలుగువారు ఉన్నారు అనేది వాళ్ళతో మాట్లాడే తప్ప తెలియదు. లేదంటే వాళ్ళు ఎవరిదైనా మాట్లాడుతుంటే మనం ఆ మాటలు విన్నామంటే అప్పుడు అర్థమైపోతుంది. సో వీళ్ళు తెలుగు వాళ్ళబ్బా, మనకేమైనా డౌట్స్ ఉంటే వీళ్ళు అడగచ్చు అనేసి మనకు అర్థమైపోతుంది. దేవస్థానం ముందర సెల్ఫీలు ఎక్కువ తీసుకుంటున్నారబ్బా పాపము. చూడండి, మంజునాథ స్వామి దేవస్థానము. ఇక్కడ ఎక్కువగా సాంప్రదాయాలు పాటిస్తారంట. నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే అందరూ వైట్ అండ్ వైట్లో వస్తారనమాట. సో జెంట్స్ ఎక్కువ వైట్ అండ్ వైట్లో వస్తున్నారు, ఆ లేడీస్ కూడా అలాగే వస్తున్నారు అనుకోండి. బట్ 90% జెంట్స్ ఎక్కువ వైట్ అండ్ వైట్లో వస్తున్నారు. తెల్ల బట్టలు ధరించి స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుంది అనేసి చాలామంది తెల్ల బట్టలు ధరించి వస్తున్నారు. 16వ శతాబ్దంలో దేవరాజ హెగాడే ఉడిపిలోని శ్రీవాది రాజస్వామిని ఈ ప్రదేశానికి పిలిపించాడు. అక్కడ సంతోషంగా వచ్చిన శ్రీవాది రాజస్వామి భిక్ష స్వీకరించడానికి నిరాకరించాడు. మంజునాథుని విగ్రహం వేద విధితో ప్రతిష్ఠించకపోవడమే అందుకు కారణం. స్వయంగా శివలింగాన్ని పునఃప్రతిష్ఠ చేయమని హెగాడే శ్రీవాద రాజస్వామిని కోరాడు. తర్వాత శ్రీవాద రాజస్వామి మధ్యాచార విధితో పునఃప్రతిష్ఠించడానికి అవసరమైన పూజా కార్యక్రమాలను ప్రారంభించాడు. తర్వాత శ్రీవాది రాజస్వామి ఈ ప్రదేశానికి ధర్మస్థల అని నామకరణం చేశాడు. ధర్మస్థలం అంటే మతం, ధర్మం ఉండే ప్రదేశం అని అర్థం. 600 సంవత్సరాలకు ముందు ధర్మానికి మతానికి పడిన పునాదే హెగాడే కుటుంబం చేత పోషించబడి బలపరచబడింది. పర్గాడే నుండి హెగాడే పదం ఆవిర్భవించింది. ప్రస్తుతం ధర్మస్థలం నిస్వార్థ సేవకు చిహ్నంగా నిలిచింది. హెగాడే కుటుంబం చేస్తున్న కార్యక్రమాలు, సమాజ సేవ కార్యక్రమాలు ఏంటివంటే అన్నదానం, విద్యాదానం, పురావస్తు సందర్శనశాల, ఆయుష్ దాన, అభయదాన. ఈ కార్యక్రమాలు ఈ కుటుంబం వారు చేస్తున్నారు. అందులో మొదటిది అన్నదానం. అన్నదాన సత్రము దేవాలయానికి కుడిపక్కల వస్తుంది. ప్రతిరోజు 10,000 మంది నుంచి 20,000 మంది వరకు జనాలు, అంటే యాత్రికులు స్వామివారి దర్శనార్థం ఇక్కడికి వచ్చి పొద్దున్నే అంటే ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భోజనం నిరంతరాయంగా వడ్డిస్తూ ఉంటారు. దేవస్థానానికి వచ్చిన దేవస్థాన సిబ్బంది మధ్యాహ్నం అంటే ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ బ్రేక్ ఇస్తారు వాళ్ళు. స్వామివారి దర్శనం అప్పుడు బ్రేక్ అవుతుంది కాబట్టి అప్పుడు వాళ్ళు బ్రేక్ ఇస్తారన్నమాట. ఆ ఆహారంలో ఉండే రకాలు వాళ్ళు ఏ విధంగా వడ్డిస్తారో అది చెప్తాను చూడండి. మొదట ఇస్తరాకు వేసిన వెంటనే పాయసం వడ్డిస్తారు. తర్వాత వచ్చేసిందను ఊరగాయ కానీ, తర్వాత తెల్ల రైస్ ఎప్పుడైతే పెడతారో అప్పుడు చారు వడ్డిస్తారు. తర్వాత సాంబారుతో కూడినటువంటి, అంటే ఇవి 2 దాంట్లో కూడా, చారులో కూడా సాంబార్లో కూడా గుమ్మడికాయ వేస్తారు. ఆ గుమ్మడికాయ వేయడం ఇక్కడ ప్రత్యేకంగా చూడవచ్చు. తర్వాత చివరిలో వచ్చేసిందను మజ్జిగ ఇస్తారనమాట. అంటే మజ్జిగ ఒక గరిటె వేస్తారనమాట. అది తాగొచ్చు, లేదంటే కలుపుకోవచ్చు. మధ్యలో మనకు నీరు అవసరమైతే వాళ్ళు అక్కడ పెద్ద లైన్ నుంచి వస్తూ ఉంటారు అనమాట. ఆ నీరు ఒక గ్లాస్ ఇస్తారు, మళ్ళీ వెంటనే గ్లాస్ తీసుకువెళ్ళిపోతారు అనమాట. సో ఇది అన్నం వడ్డించే ప్రొసీజరు. నెక్స్ట్ వచ్చి విద్యాదానం. ఈ హెడ్గే కుటుంబం వచ్చేసిందను ప్రాథమిక పాఠశాల దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. తర్వాత వచ్చేసిన వృత్తి విద్యా కోర్సులు, ఇంజనీరింగ్ కానీ, మెడికల్ కానీ, దంత వైద్య, ఈ
ఇవన్నీ అంటే దాదాపు ఒక 25 సంస్థలు వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారన్నమాట. తర్వాత వచ్చేసి పురావస్తు సందర్శనశాల, అంటే నేను చెప్తాను మంజునాథ స్వామి మ్యూజియము, కార్స్ మ్యూజియం అనమాట. ఈ 2 మ్యూజియంస్ మనం అంటే మంజునాథ మ్యూజియం ఇది చూడాలంటే దాదాపు ఒక 2 hours అయినా 3 hours అయినా మనకు పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు ఇండియాలో ఎక్కడ ఉండవనేది ఒక నానుడి. ఎందుకంటే ఆ 1900 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఏ వస్తువులు అయితే రాజుల కాలం కాడి నుంచి వాడారో యుద్ధాలకు కానీ కాలంలో ఇప్పుడు నేను చూశాను ఆ టెలిఫోనిక్స్ వస్తువులు కానీ, తర్వాత వచ్చేసి రాజులు వాడే దుస్తులు కానీ, వాళ్ళ కుర్చీలు కానీ, అంటే సంగీతం వాడినటువంటి ఆ సంగీత వీణ కానీ, రాజులు వాడినవి ఇవి బాణం అంటే విల్లు కానీ, ఆ విల్లు ఊసలు కానీ, ఈ కళాఖండాలు అంటే చెప్పడానికి కూడా గుర్తుకు రాలేని అన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ అన్ని వస్తువులు వాళ్ళు అక్కడ ఉంచడం జరిగింది. దాదాపు ఒక 5 అంతస్తులో ఉన్నాయన్నమాట అవన్నీ. మనం ఫస్ట్ అంతస్తులో పోతే ఏ అంతస్తులో ఇంటికి కిందికి వచ్చామో కూడా తెలియదు అన్నమాట. ఉన్నటువంటి గన్స్ కానీ రకరకాల గన్స్ కానీ, టైపిస్ట్ మిషన్లు కూడా ఉన్నాయి. ఆ టైపిస్ట్ మిషన్లు ఉన్నాయి. ముఖ్యంగా నాకు నచ్చింది ఏమంటే అక్కడ కెమెరాస్ ఉన్నాయన్నమాట. 1900 సంవత్సరంలో నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడిన కెమెరాలు, రకరకాల కెమెరాలు ఉన్నాయి. తర్వాత మన భగవద్గీత, మహాభారతము, ఖురాన్ అవన్నీ చిన్న అగ్గిపెట్టెలో పెట్టే అంత రాసినటువంటి అవన్నీ ఆ చిన్న చిన్న బుక్కులు కూడా అక్కడ భద్రపరచడం జరిగింది. నిజంగా ధర్మస్థలంలో మంజునాథ స్వామిని దర్శించుకున్న తర్వాత వెంటనే మనం చూసే ప్లేస్ ఏదన్నా ఒకటి ఉంది అంటే ఆ ప్లేస్ ఈ మ్యూజియంలో నేను ఇంకా నాకు గుర్తుకు రాలేదు కానీ చెప్తున్నాను కదండి, 2 hours అయినా చెప్పే అంత అక్కడ చూసే అంత మ్యాటర్ ఉంది. తర్వాత వచ్చేసింది ఇంకో విషయం ఏమంటే కార్స్ మ్యూజియం. ఇంగ్లాండ్ రాజు ప్రిన్స్ చార్లెస్ ఒక కాలంలో ఇక్కడున్న హెడ్గే గారికి కారు బహుకరించడం జరిగింది. రోల్స్ రాయ్స్ కారు, మెర్సిడెస్ బెంజ్, ఫోర్సే, తర్వాత వచ్చేసిన రినాల్ట్ కారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్లు ఉన్నాయి. దగ్గర 100 కార్లు ఉన్నాయి. ఆ 100 కార్లు ఇప్పటికీ కూడా రన్నింగ్లో ఉన్నాయన్నమాట. అది ఇక్కడ ప్రత్యేకత. అంటే చెడిపోకుండా ఒక మూల పెట్టేసి చూపించకుండా ఇప్పటికీ వాటిని రన్నింగ్లో పెట్టడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఈ కార్లు మనం చూడడం బహుశా చాలా అరుదుగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఆ కార్లు వీడియోస్ నేను పెడదామని చాలా ట్రై చేశాను. వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల, లేకపోయింటేనో ఆ కార్లు చూపించిండు. ఇప్పటి కార్లకి అప్పటి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది.